ఈత రాదు. ఈత రాకపోవడం వల్ల మనుషులు ఉన్నారు, కానీ ఈత రాకపోవడం వల్ల చూస్తానే కళ్ళ ముందే అంతమంది మనుషులున్న ప్రయోజనం లేకుండా పోయింది. కళ్ళ ముందే ప్రాణం పోయింది. పిల్లరా, పాపంలో ఒక వ్యక్తి నశించిపోతుంటే సంఘంలో అనేకులు చూస్తూ 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 ఉన్నారు, కానీ పైకి తీసుకొచ్చేవాళ్ళు లేరు. కనుక మనం ఏం కావాలి? బయటికి తీసుకొచ్చేవాళ్ళు కావాలి, రక్షణలోనికి నడిపించేవారు కావాలి. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, పరలోక రాజ్యము సమీపించబడి ఉన్నది. మీరు మారు మనస్సు పొంది అందరూ అంతటా మారు మనస్సు పొందండి అని ప్రభు సువార్తను ప్రకటించడం ప్రారంభించినారు. కనుక ప్రభుని మనం తెలుసుకోవాలంటే, ప్రభుని మనం కలిగి ఉండాలంటే మనస్సు మార్చుకోవాలి. అతి విలువైనటువంటి మాట మొదటిగా ప్రభు మాట్లాడినటువంటి మాట మారు మనస్సు. చాలామంది మారు మనసు అంటే అవగాహన ఉండదు, అర్థం ఉండదు. మనసు మార్చుకోవడం ప్రత్యేకించే ప్రభు చెప్పారు ఆ మాట. అలాగనే ప్రభువుకి ముందు పంపబడినటువంటి యోహానైనటువంటి ఆయన మార్గమును సరళం చేయటానికి పంపబడ్డాడు. త్రోవలు సరళం చేయుడి. ఆయన కూడా యోర్దానులో ఆ నదిలో వారికి బాప్తిసం ఇస్తూ మారు మనసు పొందండి, లేకపోతే గొడ్డలి చెట్టు మొదట ఉంచబడి ఉన్నది. అది ఎవరైతే అది ఫలించని చెట్టుగా ఉన్నట్లయితే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పారు. కనుక పిల్లరా, మనము దేవుని యొక్క వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితానికి క్రైస్తవత్వము అలవాటు పడాలి. కానీ మనకిష్టమైన రీతిలో మనం వాక్యానికి వెళదాం వద్దాం అనుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇది మనం గుర్తించాల్సిన. నేను ఎంతవరకు వాక్యానికి లోబడుతున్నాను, ఎంతవరకు వాక్యానికి నేను విధేయుడను అవుతున్నాను. వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడింది. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, వాక్యమే నేను బ్రతికించును అని కూడా వ్రాయబడింది. కనుక వాక్యము మనకి జీవము. ఆ వాక్యము మనకి జీవమై ఉన్నది. ఆ వాక్యమే మనకు వెలుగై ఉన్నది. మన చీకటి బ్రతుకుల్లో వాక్యము, వెలుగైన వాక్యము మనలోనికి ప్రవేశించినప్పుడు చీకటి ఏమైపోతుంది? అంతరార్థం అవుతుంది. వెలుగు సంబంధులుగా మనం జీవించగలుగుతాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పారు. నేను లోకానికి వెలుగే కాదు, మీరందరూ కూడా లోకానికి వెలుగు. కనుక మనం వాక్యానికి ఎప్పుడైతే విధేయులం అవుతామో అప్పుడు మనము, దేవుడు మన పక్షాన ఉండి మనల్ని ఏం చేస్తాడంటే బలపరిచే దేవుడు. కనుక మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. కనుక మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము అయ్యో 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 అంటున్నారు, కానీ మురిగిపోతున్నాడు పిల్లోడు, చనిపోతున్నాడు, కళ్ళ ముందే నశించిపోతున్నారు చాలామంది, కానీ ఏమీ లేదు. ఈత రాదు. ఈత రానివాడు చెప్పండి, ఈత వచ్చినవాడు. గజేతగాళ్ళు కూడా ఉన్నారు, ఏమండి? గజేతగాళ్ళు లేరా? గజేతగాళ్ళు కూడా ఉన్నారు. మనం కనీసం ఈత కూడా రాకపోతే మనం గజేతగాళ్ళు ఎట్లా అవుతాం? కనుక గజేతగాళ్ళు కావాలి. గజేతగాళ్ళు అంటే ప్రార్థనాపరులు, రక్షించబడినటువంటి అనుభవంలో
ఒక వ్యక్తిని లోకంలో నుంచి, పాపంలో నుంచి బయటికి ప్రభు దగ్గరికి తీసుకురాగలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు వాళ్ళు డేరాలు కుట్టుకునేటువంటి పని కలిగినటువంటి వారు, డేరాలు కుట్టుకునేవారు వాళ్ళు. అయితే పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఈ ఇద్దరు కూడా, అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేసినట్లుగా దేవుని వాక్యం ఉన్నది. అయితే అప్పుడు వాళ్ళు పౌలు చెప్పుతున్నటువంటి మాటలు, ఆ వాక్యంలో వారు నిలిచిన వారుగా ఉండి అవి ఈ గ్రంథంలో ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకున్నారంట. చేసుకొని నమ్మిక ఉంచారు. నమ్మిక ఉంచి తనకంటే విద్వాంసుడైనటువంటి అపోల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న విద్వాంసుడై ఉన్నటువంటి తాను దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకుంటున్న తనకి నేర్పారు. వీళ్ళు రక్షణ అనుభవాన్ని గురించి నేర్పారు. కనుక పిల్లరా, దేవుడు అందరి పట్ల అందరికీ ఒకే ప్రేమను పంచాడు. ఎన్ని ప్రేమలండి? ప్రేమల్లో ఎన్ని ఉన్నాయి? ప్రేమ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిసము ఒక్కటే, అన్నీ ఒక్కటే. కనుక దేవుడు ఒక్కడే కనుక ఒకే ప్రేమను పంచాడు. మనుషులు ఎన్ని ప్రేమలు చూపిస్తారండి? ఒకరి పట్ల ఒక ప్రేమ, మరొకరి పట్ల మరొక ప్రేమ, మరొకరి పట్ల మరొక ప్రేమ, మరొకరి పట్ల మరొక ప్రేమ. కానీ దేవుడు ఒక్కడే, దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఈ అనుభవానికి రాగలిగారా? ఏమండి, ఈ అనుభవానికి రాగలిగారా? ఒకే ప్రేమతో. ఎందుకంటే మానవుడు బలహీనుడు, దేవుడు బలవంతుడు. బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడెను అని రాయబడింది. బలవంతుడైన దేవుడు బలహీనుడైనటువంటి మానవుడిని, బలవంతుడైన దేవుడు బలహీనుడైనటువంటి మానవుడిని ఎందుకు ప్రేమించాడు? ఏమిటి లాభం? దేవునికి లాభం ఏంటి? మానవుడిని ప్రేమించటంలో దేవునికి లాభం ఏమైనా ఉందా? లాభం లేకుండా మానవుడు ప్రేమించాడు. ఏమండి, మానవుడు ప్రేమిస్తున్నాడంటే లాభం లేకుండా. పిల్లలు, మీరు అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి. అటు ఇటు తిరగొద్దు, కాము కూర్చోండి. మానవుడిని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఒకటి లాభం. దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడంటే ఏమి లాభం లేదు దేవునికి. లాభం మనల్ని బట్టి దేవునికి లాభం లేదు. కేవలం ఆయన దయ, కేవలము ఆయన దయ. ఎందుకంటే ఆత్మలు, మనలో పెట్టినటువంటి ఆత్మ నశించి పోకూడదు. మనలో పెట్టినటువంటి ఆత్మ, దేవుడు మనలో ఒక ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ నశించిపోకూడదు. అందుకని ఆ ఆత్మకి ప్రాయశ్చిత్తము కలడని నీ శరీరం బట్టి నీకు అంటుకున్న ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మాలిన్యము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషములు, అవి కడగబడడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే అవశ్యమైనది. మరణ శాసనము ఎక్కడ ఉన్నదో, మరణ శాసనము ఎవరు రాశారో ఆ మరణ శాసనము రాసిన వారి ద్వారానే అది, రాసిన వారు ఆ మరణ శిక్ష అనుభవిస్తేనే అది చెబుతుంది. అందుకని దేవుడు తానే నరుడుగా, తానే మానవుడిగా ఈ లోకానికి వచ్చి
మనల్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఉచితమైన కృప, ఉచితమైన దయ, ఉచితమైన ప్రేమ, ఈ ప్రేమను బట్టి మనల్ని రక్షించి, నా కుమారుడా నువ్వు నశించిపోవడం నాకు ఇష్టము కాదు, నా దగ్గరికి నీవు రా, నా దగ్గరికి వస్తే నేను పరిశుద్ధునిగా చేస్తాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులు కండి. లేవికాండంలో ఆ మాట ఉంది కదా, మీరు పరిశుద్ధులు కండి అంటే ఎంత చక్కని మాట అండి. కానీ లోబడని జనము, లోబడని ప్రజలు, ఈ ప్రజ మానవుడు లోబడనటువంటి వాడిగానే ఉన్నాడు. లోబడితే ఆయన స్వారూప్యము, ఆయన గుణ లక్షణాలు ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలించని కొమ్మలుగా ఉంటాం, ఫలించని వారుగా ఉంటాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు, ఆకులతో నింపబడినటువంటి ఆకులతో ఉన్నటువంటి చెట్టు, అది ఏమైందండి? చూడటానికి పచ్చగా ఉందంట, చూడటానికి ఆకులతో పచ్చగా నింపబడి ఉన్నది, కానీ ఫలాలు లేవు. ఆకలి కొని ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చెట్టును చూచినప్పుడు ఒక్క ఫలమైనా లేదు. చెట్టు లేదా? చెట్టుకు ఆకులు లేవా? చెప్పండి, విస్తారంగా లేదా? ఉంది. కానీ ప్రభుకు కావాల్సిందండి ఫలము. ప్రియరా, మన జీవితంలో కూడా మనము ఫలాలు కలిగినటువంటి వారముగా ఉండాలంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనము ఫలించని వారముగా ఉంటాం. నీవు ఫలించడం వలన దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమకరమైనటువంటి క్రైస్తవ జీవితము. దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, మన చూపులను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన క్రియలను బట్టి దేవుని నామానికి, దేవుని బిడలుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవుని అవమానం తెచ్చేవారంగా ఉంటున్నాం. కనుక పిల్లరా, అలా కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారంగా, నెరవేర్చే వారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనమేనా? కనుక వీటి భావమేమో మేము తెలుసుకోగలుగుతున్నామని చెప్పిరి. 17వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువమ్మా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఏమండి? అజ్ఞాన కాలము అంటే పోయిన కాలం అంతా జ్ఞానం లేని కాలము. ఒకప్పుడు ఇట్టి వారముగా ఉన్నామా? ఏమండి చెప్పండి, ఎలా ఉన్నామా? మనం తినడం విషయంలో కానీ, ధరించుకోవడం విషయంలో కానీ, నివాసం చేయడం విషయం కానీ, మన రోడ్లు కానీ, మనం నడుస్తున్న విధానం కానీ, మన ప్రయాణాలు కానీ పూర్వకాలంలో ఎలా ఉన్నాయండి? ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇక్కడ మనుషులు లేరనుకోండి, 100 సంవత్సరాల క్రితం వాళ్ళు 50 సంవత్సరాలు చూసుకుంటే
నేనే 3 సంవత్సరాలు 6 కిలోమీటర్లు పోవడం 6 కిలోమీటర్లు రావడం, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. మీరు కూడా నడిచారా? కరవలూరు నడిచి వెళ్ళేవారు, నడిచి వెళ్ళి నడిచి వచ్చేవారు. ఇప్పుడు నడిచేవారే లేరు. ఎందుకండి? అన్ని వెహికల్స్ వచ్చేసినాయి, ఆటోలు వచ్చేసినాయి, బండ్లు వచ్చేసినాయి, బస్సులు వచ్చేసినాయి. కనుక అప్పుడున్నటువంటి స్థితి ఇప్పుడు లేదు. అప్పుడు తాటాకిళ్ళు ఉండేవి, ఇప్పుడు తాటాకిళ్ళు ఉన్నాయండి. ఏమండి? అక్కడ వర్షం వచ్చిందంటే ఆ పైనుంచి పడుతుంటే కింద ఏం పెట్టేవాళ్ళు? ఏం పెట్టేవాళ్ళు? అవి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేవు. ఒకప్పుడు అజ్ఞాన కాలము, జ్ఞానం లేని కాలము. జ్ఞానం పెరిగింది, జ్ఞానంతో పాటు భక్తి పెరగాలి కదా. జ్ఞానం పెరిగింది, భక్తిహీనత పెరుగుతుంది. జ్ఞానం ఏమైపోయింది? మనిషికి ఏం చేస్తుంది? మనిషిని జ్ఞానము పెరుగుతుంటే భక్తిహీనత అనేది మనుషుల్లో పెరుగుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ జ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందామని చెప్పుకుంటాం, ఇంకా పర్వాలేదు అనుకుంటున్నారు కొంతమంది ఉంటారు కదా. వారి విషయంలో మనం చెప్తాను, నేను మారు మనసు పొందాను. ఎప్పుడు పొందావయ్యా? ఎప్పుడు పొందావు మారు మనసు? పొందామంటాం, అందరూ మారు మనసు పొందామంటాం. ఉందా? ఓడగొట్టుకున్నావా? అవునండి, ఉందా? మారు మనసు పొందావా? పొందానని సూచనగా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను పొందానని బాప్తిసం తీసుకుంటారు. ఉందా? బాప్తిసం అయితే తీసుకున్నావు, మారు మనసు పొందానని పేరు మాత్రం ఉంది కానీ, పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం ఉన్నది. అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. దేవుని వాక్యం ఉంది. అయితే ఎందుకు ఆ మాట చెప్పారు పౌలు గారు ఎందుకు ఆ మాట చెప్పారంటే, పైకి వెళదాం చూడండి, పైకి వెళదాం. 28వ వచనము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉంటున్నాం. చూడండి ఇక్కడ, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉంటున్నాం. ఒక కదలిక, ఏ కదలిక అయినా కానీ, చలనమైనా కానీ, జీవన విధానమైనా కానీ అంతా కూడా ఎవరి వలన? ఆయన వల్లనే. దేవుని వల్ల మనము ఇన్ని కలిగి ఉంటాం. మనం దేవునిని స్మరణలోనికి తీసుకోవటం లేదు కానీ లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందించే అనుభవంలోనికి వచ్చి దేవునికి దూరం అయిపోతున్నాం. అది హెచ్చరిస్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. తర్వాత చదవమ్మా. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిసులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనము ఏ సంతానం? దేవుని సంతానం. కవిసులలో కొందరు చెప్తున్నారంట, ఏమని? మనం ఆయన సంతానమని మీ కవిసులలో కొందరు చెప్పుచున్నారు. మనం దేవుని సంతానం. ఎవరి సంతానమయ్యా? ఇశ్రాయేలు సంతానం. ఏ సంతానమయ్యా? దేవుని సంతానం. పేరు పెట్టుకున్నాం కానీ ఆయన సంతానం అని చెప్పుకుంటున్నాము. కానీ మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన, చూడండి ఏంటంట? కల్పన,
మనుషుని యొక్క కల్పన, చమత్కార కల్పన బట్టి వచ్చినటువంటి మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి. ఇంకోటి కూడా ఉంది, చెక్కలు రాయలే ఇక్కడ యెషయా గ్రంథంలో. కనుక ఇక్కడ బంగారము, వెండి, రాతి వాటితో దైవత్వము అంటే చమత్కారముగా చెక్కబడిన దేవతలు. ప్రియరా, మనం బయటికి వచ్చినట్టుగానే ఉంటాం, కానీ ఎక్కడున్నాం? ఆ పండుగ వస్తే ఆ పండుగ, ఈ పండుగ వస్తే ఈ పండుగ, ఏ పండుగ వచ్చినా ఆ పండుగే మనకి. అవునా కదమ్మా? వాస్తవా కాదా? అవునా కాదు? ఏ పండుగకి ఆ గొడుగు పడుతున్నాం అమ్మా అంటారు. ఏ గొడుగు, ఏ ఎండకి ఆ గొడుగు, ఏ పండక్కి ఆ పండక్కి మనం ఇక్కడ. అందుకని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే చమత్కార కల్పన బట్టి రూపించబడుతున్నటువంటి ఆ యొక్క బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. లేవా ఈ లోకంలో? ఉన్నాయి, కనపడవా? అవునండి, అవి లేకుండా చేశారా? ఆ దినాల్లో వాటిని అన్నింటినీ, విగ్రహాలన్నింటినీ పొడి చేసేసి వాటిని ఏం చేశారు? అక్కిద్రోణి వాగులో కలిపేశారు, కాల్చేశారు. కొన్ని చెక్కలు అయినట్టుని కాల్చేశారు, వాటిని పొడి చేశారు, తీసుకెళ్ళి కాల్చేశారు. కానీ విగ్రహాలు లేకుండా పోయినాయా? ఏమండి, జీవము కలిగినటువంటి దేవుడే, సమస్తమును సృష్టించగలిగినటువంటి దేవుడే, ఆయనే ఎంత గొప్ప దేవుడై ఉండగా మరి ఇవి వాటిని సమూలంగా నాశనం చేసేస్తారని చెప్పి మొత్తం తీసేసినా అవి పుట్టకుండా ఉన్నాయా? అవునండి, ఎందుకు పుడుతున్నాయి? అవి దాని వాళ్ళు ఉన్నారు కనుక. అవునండి, దాని వాళ్ళు ఉన్నారు కనుక. ఐగుప్తు నుండి దేవుడు ఆ భయంకరమైన దాసత్వంలో నుంచి 30 లక్షల మందిని దేవుడు ఒక నాయకుడిని చేసుకొని బయటికి తీసుకొని వచ్చి గొప్ప అద్భుత కార్యాలు వారి ముందు చేసి ఏం చేశాడు? ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేసి వారిని నడిపించి పరో రథాలన్నిటినీ అందులో ముంచివేసి పరలోకం నుండి మన్నాని కురిపించి 40 సంవత్సరాలు పోషిస్తే వారి బట్టలు మాయలేదు, కాళ్ళు మాయలేదు, రోగాలు రాలేదు, ఏమీ రాలేదు, చెప్పులు కూడా అరగలేదు, వారు తెగలేదు అని రాయబడింది. అని ఏం చేశారు వాళ్ళు? దేవుడు కావాలి వాళ్ళకి. ఏ దేవుడు కావాలండి? ఈ దేవుడు కాదా? నేను పోషిస్తున్న దేవుడు కాదా? నీ ప్రాణము నీలో పెట్టిన దేవుడు కాదా? నేను సజీవునిగా ఉంచిన దేవుడు నీకు కాదా? నీ ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమమునిచ్చి నేను కాపాడుతున్న దేవుడు కాదా? నీకు కనబడే దేవుడు కావాలా? కనబడే దేవుడు వద్దా? దేవుడు నీకు కనబడాలా? కనబడే దేవుడు కావాలా? కనబడే దేవుడిలో ఏముందండి? ఏ శక్తి ఉంది? నువ్వు తీసుకెళ్ళి బొమ్మనాడు పెడితే అక్కడ ఉంటుంది, అక్కడ తీసుకొస్తే ఇక్కడికి వస్తుంది. దానికి సైకిల్ పడతారు. ఇదనాల్లో లేరా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు నీ ఎదుట కనపడినా, ఆ సమాజము నీ దగ్గర కనపడినా, వారు నీతో ఉన్న వాక్యము సత్యము, వాక్యంలో నీతి ఉంది. వాక్యాన్ని ధ్యానం చెయ్యి. రోజుకి వాక్యం ఎంత నువ్వు ధ్యానం చేయగలుగుతున్నావు? ఆ వాక్యము నిన్ను పట్టుకుంటుందా? వాక్యము నువ్వు పట్టుకుంటున్నావా? మనుషుల మీద మనుషులు ద్వేషం. దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనుషుల్ని ద్వేషించుకుంటున్నారేంటండి? ప్రేమించుకోవాలా లేదా? ఏమండి, మనం ఒకటే కదా. పక్షులు జాతి ప్రేమిస్తాయండి. పక్షి జాతి పక్షి
ప్రేమిస్తుంది, జంతు జాతి జంతుని ప్రేమిస్తుంది, జలచరాలు జలచరాలను ప్రేమిస్తుంది, మానవుడు మానవుడిని. మరి ఎందుకని ప్రేమించలేకపోతున్నారు? కనుక ప్రియులారా, మనము దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణము ఆయన స్వరూపాన్ని ఇచ్చినాడు, ఆయన పోలికని ఇచ్చినాడు, ఆయన ఆత్మను మనలో ఉంచినాడు. అందుకు చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలము అంటే వెండి బంగారాలు చెక్కలు కర్రలు రాతుల ద్వారా అయ్యే ఆ యొక్క విగ్రహాలు మీకు దేవుళ్ళు మునుపైతే చేశారు, వాటిని విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఏమయ్యారు? మీరు క్రొత్తదనం వచ్చింది, మీకు నూతన స్థితి వచ్చింది. అందులో వాటిని మీరు ఏం చేయకూడదు, దైవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. అందులో దైవత్వం ఉందని తలంచకూడదు. ఈరోజు విజయవాడలో ఒక చిన్న కోడికి ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాదర్ వచ్చారు. అక్కడ వాళ్ళు క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు. సరే, వాళ్ళు మాకు బంధువులు, ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు బంధువులు. ఫాదర్ అంటే వాళ్ళకి ఏంటి? అబ్బో, ఫాదర్ అంటే చాలా గొప్ప, ఆయనకి మంచి ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టారు. నేనెవరిని? నేను బంధువుడిని, రక్త సంబంధిని కదా. కనుక నేను వాళ్ళకి, నన్ను ఒక సేవకుడిగా చూడరు కదా, రక్త సంబంధిగా చూసి సరే కూర్చున్నా. ఫాదర్ మాట్లాడుతున్నారు, ఆయన వాళ్ళ విధానాలు వాళ్ళు. నా మనసులో ఏముందంటే, ఏ రీతిగా వీళ్ళకి వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లోనికి పంపించాలి. 4-5 నిమిషాలు, కనీసం ఒక 5 నిమిషాలు ఇస్తారేమో, ఆ అవకాశాన్ని తీసుకెళ్ళి వాళ్ళ హృదయాల్లో నాటాలని నా ఉద్దేశం. ఒక 5 నిమిషాలు సరే అన్నారు. మా మామయ్య వచ్చాడు, ఆయన కొంచెం మాట్లాడతాడు అని చెప్పారు. సరే, ఫాదర్ ఏం చేశారంటే అవకాశం ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడు? మరణాన్ని గురించి చెప్పాడు, మరణం గురించి కొన్ని విషయాలు చెప్పాడు, పునరుద్ధానం ఉందన్నాడు. మరి ఎలాగా అంటే, అందరూ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, రక్షణ లేకుండా నిత్య జీవానికి వెళతారు అందరూ అని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, పునరుద్ధానమున జీవము నేనై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నాడు చనిపోడు అని దేవుని వాక్యం ఉంది కదా. దీని భావం ఏమిటి? చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. అంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నాడు చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు చనిపోడు. చనిపోయినను బ్రతుకును అని ఉంది వాక్యం. చనిపోయినను బ్రతుకును. అప్పుడు దేవుడు మరి లోకాన్ని జయించాడు కదా. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు మనకి దేవుడు రక్షకుడుగా ఉండి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు కండి అని చెప్పినప్పుడు ప్రభువు, నేను లోకాన్ని జయించాను మీరు కూడా లోకాన్ని జయించండి అంటే, ప్రభు మాకు శక్తి చాలదు కదా, నేనున్నాను కదా అని అంటున్నాడు కదా ప్రభు. కనుక ఎవరిని బట్టి లోకాన్ని జయించగలుగుతాం చెప్పండి? అయ్యా, ఇది నన్ను పట్టుకుంది, నన్ను వదిలిపెడతలే, ఈ మొసలి నన్ను పట్టుకుంది, ఈ మొసలిది నన్ను పట్టుకుందయ్యా, ఈ మొసలి నన్ను పట్టుకుంది, నన్ను వదిలిపెడతల్లా, దానికి ఎందుకు చిక్కావు? దానికి ఎందుకు చిక్కావండి? కనుక మరణము అనేదాన్ని ప్రభువు ఏం చేశాడు? జయించాడు, లోకాన్ని జయించాడు. కనుక నేను జయించడం గొప్ప విషయం కాదయ్యా. ఎవరు జయించాలి? నా కుమారుడు అయిన నువ్వు జయించాలి. అటు తిడుతున్నాడు, ఈడు తిడుతున్నాడు, ఈడు తిడుతున్నాడు, అడు తిడుతున్నాడు, అడు తిడుతున్నాడు. రే, నేను కాదురా, నిన్ను జయించాలంటే, నిన్ను కొట్టాలంటే నా పిల్లోడు చాలు. ఎవరు? నా పిల్లోడు చాలు.
నా మీద ఏదేదో మాట్లాడుతున్నాడు, కానీ నా పిల్లోడిని పంపిస్తే నీ పని, నీ చాప్టర్ ఎండ్. కనుక దేవుడు ఏంటంటే మనల్ని దేవుడు లోకాన్ని జయించాడు, సాతాన్ని ఏం చేశాడు, నెట్టివేశాడు. కానీ దేవుడు మనల్ని మన ద్వారా ఎవరిని జయించాలి? మనం ఎవరిని జయించాలి? సాతాన్ని జయించాలి. సాతాన్ని దేవుడు జయించాడు. నేను లోకాన్ని జయించేశాను, మీరు కూడా లోకాన్ని, మరణాన్ని జయించేశాను, మీరు కూడా మరణాన్ని. అపవాదిని మీరు ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపో ఉంటాడు. వాడు ఇంకా ఎంత శక్తి ఇచ్చాడండి దేవుడు, ఎంత బలాన్ని ఇచ్చాడు, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు అంటే దాన్ని చూసి భయపడుతున్నావా? దాన్ని చూసి భయపడుతున్నావా? ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతూ అయ్యా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, అట్లా ఇట్లా సందర్భం వచ్చానికి కుప్పంలో వృత్తి అని తెలుసు కదండి, వృత్తి అయ్యగారు వాళ్ళు ఎంత పాపం అంకుల్ ఒకసారి మీరు బెంగళూరు రండి అంటే ఒక వారం రోజులు నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్తే నీకు కుప్పంలో మన మందిరం ఉంది, కుప్పంలో మీకు పరిచర్య ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ బలపరచండి. అంకుల్ కుప్పం వెళ్ళారు మీరు? అవును. అక్కడ ఒక మాట చెప్పిందాం. సరే నేను ఆ మందిరంలో కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాను. సుమారు రోజుకి 4-5 గంటలు ప్రార్థన చేస్తున్నా మందిరంలో, పక్కనే పడుకుంటా. అర్ధరాత్రి 2 గంటలకి పెద్ద సౌండ్స్, పెద్ద మీటింగ్ లాగా గొడవలు చేసుకున్నట్టుగా పెద్ద ఊరేగింపులు వినపడుతున్నాయి. కనపడుతుంటే ఏంటి బయటకు వచ్చి చూశాను, ఏం కనపడుతుందా? శబ్దాలు మాత్రం వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, ఊరేగింపులు వినపడుతున్నాయి, మనుషులు కనపడుతుందా? ఇదేంటో భ్రమ? అక్కడ ఏమైనా జరుగుతుందా? మరి ఇక్కడ ఎంతమంది ఉన్నా? నేను ఒక్కడనే మందిరంలో పడుకుని ఉన్నా. అయినా సరే మామూలుగా ప్రార్థన చేసుకొని పొద్దున్నే లేచి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఈ జరుగుతాయా, ఊరేగింపులు ఏమన్నా జరుగుతాయా, జాతరలు లాంటివి ఏమైనా జరుగుతాయా? ఏం లేదు. నాకు ఆ అమ్మాయి చెప్తుంది అక్కడ ఉన్నదంతా దెయ్యాలే, అక్కడ ఉన్నదంతా సాతాను ప్రభావం. సరే ఒకరోజు పోయింది, రెండో రోజు అటుపక్క వినపడుతుంది, ఇప్పుడు ఇటుపక్క వినపడుతుంది. ఎటు పక్క అండి? 2 పక్కల. మీరు పోరాడుతున్నది ఎవరితోటి? దురాత్మల సమూహంతో. కనపడతాయి. ఏమండి ఉన్నాయా లేవా? పోరాటం ఉందా లేదా? పోరాటం ఉంది. కనుక అక్కడ మరి ధైర్యము, అందుకనే ప్రభు చెప్పే మాట, మీరు ఎదురించుడి, మీ వద్ద నుండి మారిపోతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించినాడు. ఆయన బిడ్డలుగా మనము కూడా, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను కాదు, ఎవరు? నా కుమారుడు చాలు నిన్ను. అందుకని అంటాడు నేను చేసినవన్నీ కూడా మీరు చేస్తారు. నేను నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. నేను చేసినవి మీరు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు. అపోస్తులైనటువంటి అపోస్తులు 12 మంది శిష్యులు ఆ పని చేయలేదా? చేశారు. పిల్లరా, ఆ రోజు ఉన్నటువంటి దేవుడు, ఆ రోజు శిష్యులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినము నీతో నాతో లేడా? ఆ ప్రమాణము అతడితోనే వాళ్ళతోనే సర్దుకున్నాడా? తీసేసుకున్నాడా? సదాకాలము నేను మీతో ఉంటాను, సదాకాలం. దేవుడు నీకున్నాడు. ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో, ప్రభువును బట్టి బలం తెచ్చుకో.
నిన్ను బట్టి బలం తెచ్చుకోవద్దు, నీ బంధువులను బట్టి బలం తెచ్చుకోవద్దు, నీకున్న ఆస్తిని బట్టి బలం తెచ్చుకోవద్దు, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి బలం తెచ్చుకోవద్దు. కానీ నీకున్న ప్రభువుని బట్టి నువ్వు బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. లోకాన్ని ఎదిరించడానికి నీవు దగ్గర జయించగలుగుతావు. జయించినప్పుడు నీకు ఎంత సంతోషం అండి. జయించిన ఒక రాజు మరొక రాజుని జయించినప్పుడు, ఇద్దరి మధ్య జయం ఉన్నప్పుడు ఎవరు సంతోషపడతారు? జయించిన వాళ్ళే సంతోషపడతారు. అవును కదా? అలాగనే మనం ఈరోజు శత్రు సమూహాన్ని మనం జయించవలసినటువంటి వారముగా ఉన్నాం. అపవాది యొక్క తంత్రాలు కనుక మొదటి వారు కడపడి వారు అయిపోతున్నారు, కడపడి వారు మొదటి వారు అవుతున్నారు. మొదటి వారు ఏమైపోతున్నారండి? కడపడి వారు అవుతానికి కారణం ఏమిటి? ఎవరి చేత జయిస్తున్నారా? జయింపబడుతున్నారా? జయింపబడుతున్నారా? ఎవరు? కడపటి వారు వస్తున్నారు, మొదటి వారు జయింపబడుతున్నారు. అందుకని మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని. మొదటి వారు మొదటి వారుగా ఉండాలి కదా. మొదటి వారు మొదటి స్థానంలో ఉండాల్సింది కదా. ఆ విధానానికి దేవుడు నిన్ను ఎత్తి పట్టడానికి భూమి మీద నీ ద్వారా నీ ఒక రాజధానికి తగిన ఒక గట్టి చోగా నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే ఏం కల్పించుకున్నారని వెండి, ఈ క్రొత్త నిబంధనలు వెండి, బంగారము, కొయ్యకాలు, చెక్క, రాయిటిని వాటిని బట్టి వాళ్ళు చమత్కారపు వాటిలో దేవుడు లేడయ్యా, దైవత్వము అందులో లేడయ్యా అని చెప్తున్నాడు. కానీ వాటి నియమాలు, వాటి ఆచారాలు, వాటి పద్ధతులు మనల్ని విడిచిపెట్టలేదు. ఎందుకని విడిచిపెట్టలేదు? ఆ స్నేహాన్ని మనం చెప్పండి, వాటిని మనం కొట్టివేయటం లేదు, వాటిని మనం దూరం చేసుకోవటం లేదు. కనుక అందుకని ప్రభు చెప్పారు, ఒక మాట చెప్తున్నారు ప్రభు, ఏమంటే మీరు ఈ లోక సంబంధమైన మర్యాద, ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఈ ఆచారాలు, కొన్ని ఆచారాలు, పద్ధతులు, ఈ ఆచారాలు ఉన్నాయి, ఈ పద్ధతులు ఉన్నాయి. నాకు ఒక వెడ్డింగ్ కార్డు పంపించారు. ఆ వెడ్డింగ్ కార్డుకి 4 పక్కల ఏముందండి? పసుపు రాశారంట. ఒకసారి పంపించారు కదా, చూద్దాంలే అనుకొని. అందులో చుట్టుపక్కల పసుపు ఎందుకు రాశారు నాకు అర్థం కాల. అంటే రాస్తారు సాంప్రదాయకంగా, దాంట్లో సెట్టు కలిపి హిందూ అంటే హిందూ సాంప్రదాయం అంటే అట్లాగా, అంటే వాళ్ళు తప్పనిసరిగా వస్తారనా, లేకపోతే ఈ సువాసన అక్కడికి వెళ్ళాలనా, వాళ్ళు లేకపోతే అట్లా రాయిపోతే ఇంకేమన్నా అవుతానా? అదే నేను అంటుంది. ఇప్పుడు విశ్వాసికి విశ్వాసం ఎక్కడా? విశ్వాసి అవిశ్వాసిగా జీవించడమా కావాలి? విశ్వాసులకు దేవుడా? మృతులకు దేవుడా? సజీవులకు దేవుడు కదా దేవుడు. అవును కదా? సజీవుడైన దేవుడిని నువ్వు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నావు? నిద్రపోవద్దు. సజీవుడైనటువంటి ఎందుకు ఎదుగుతున్నావు? ఆయన మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? మనలో తీసివేసుకోవాల్సినవన్నిటినీ తీసివేసుకోవాలి, వాటిని తీసివేసుకోవాలి. దేవుడు నీకు మేలు చేస్తున్నాడు, దేవుని రుచి చూచావు, నువ్వు దేవుడు ఉత్తముడని తెలుసుకున్నావు. కానీ నీవు ఆయన యొక్క చిత్తంలోనికి, ఆయన యొక్క ఉద్దేశంలోనికి మనం వచ్చేటప్పుడు బలహీనంగా కాపాడుతున్నాం. కనుక ప్రభు ఏం చెప్తున్నట్టే, ఆ అజ్ఞాన కాలము దేవుడు చూడనట్టుగా. ఇప్పుడైతే మార్పు చెందాలి. ఈ హృదయము
ప్రభు చూస్తున్నాడు, అందులో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కావాలి, నీ దేహం కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయం దేవునికి నివాసంగా ఉండాలి, నీ దేహము దేవునికి ఆలయముగా. అంటే నీ దేహము ద్వారా ఏం జరగాలి? భూమి మీద దేవుని యొక్క చర్య, దేవుని యొక్క కార్యాలు జరగాలి. అందుకని నీ దేహము కావాలి. ప్రభు నీకోసం మందిరం కట్టాను. మందిరం కాదయ్యా, నువ్వే కావాలయ్యా. నీకోసం మందిరం కట్టాను ప్రభా. అది కాదయ్యా, నీ దేహమే నాకు ఆలయం కావాలి. నువ్వు కావాలి. మందిరం అని చేసిందా? మందిరం కదులుద్దండి. పంపిస్తావా ఎక్కడికన్నా? ఎక్కడికన్నా పంపిస్తావా? మరి ఎక్కడికి పంపాలండి? మందిరం ఎక్కడికన్నా వెళుద్దా? కట్టే కదా, 1 కోటి రూపాయలు పెట్టి. మందిరానికి ఏమైనా జీవం పోస్తే కదులుద్దా? మరి నీకు జీవం ఉంచాడు కదా, మరి నువ్వు కదులుతున్నావా? దేవుని కార్యాలకి కదులుతున్నావా? దేవుని కార్యాలకి కదలట్లా. ఏ కార్యాలకు కదులుతున్నావు? లోక సంబంధమైనటువంటి కార్యాలకి కదులుతున్నావు. కనుక దేవుని కార్యాలకి ఈ దేహము కావాలి. అందుకని హృదయములో నేను నివాసం చేస్తాను, నీ దేహము నాకు ఆలయంగా ఉండాలి. అది పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా, మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా చేయడానికి దేవుడి యొక్క మర్మాన్ని, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానాన్ని మనకి పంచాడండి. మనకు కూడా పంచాడు. ఆయనతో సమానమైనటువంటి వారసత్వాన్ని, వాగ్దానములో పాలిభాగాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అన్నదమ్ముల కాడనే గోడ కట్టుకొని, చెప్పండి, అన్నదమ్ముల దగ్గరనే గోడ కట్టుకొని, గొడవలో ఎవరికండి? లోకస్తులుగా, లోకస్తులుగా, భక్తి చేసే వాళ్ళకే. గోడ కట్టుకోవట్లేదా? ప్రభు గోడ కట్టుకుంటున్నాడా నీకు నాకు ఎడమని? ఇద్దరి మధ్య గోడ పడగొట్టేస్తున్నాడు. పడగొట్టేసి నావన్నీ నీవి, నీవన్నీ బా, నీవన్నీ నాయి, నావన్నీ నీ. ఇంకా ఎప్పటికీ నావి నావి, నావి నావి, నావి నావి అనుకుంటే మనం అదే ఉద్దేశంలో ఉంటున్నాం. ప్రభా నీవిచ్చినవి అన్నీ, ఇవన్నీ కూడా మీరిచ్చినవే, ఇవన్నీ నీవే అనంటే ఆ భక్తికి మనం చెప్పమ్మా. కానీ ఆ భక్తి ఉందా లేదా దీంట్లో? అని అను పాట పాడతాంలే. పాట అయితే చక్కగా స్వరం నింపి పాట పాడతాం. చెప్పడానికైతే చెబుతాము. ఆచరణకు వచ్చేళ్ళకే ఇప్పుడు ఆచరణ కావాలా, పాట కావాలా, చెప్పడం కావాలా? కనుక అదే నెయ్యి ఏంటంట ఎంత ఆహారమే పెట్టినా కానీ ఒక నెయ్యి చొక్కేస్తే ఆ వాసన వేరు, దాని యొక్క రుచి వేరు. నెయ్యి చొక్క పడాలండి. దేంట్లో పడాలి? ఒక అమ్మ అంటాడు, నెయ్యి చొక్క, అయ్యో 100 నెయ్యి చొక్కలు తిన్నా కానీ మీరు 10 అంటున్నారు. 100 నేతి ముద్దల కంటే ఒక నీసు ముద్ద మేలంట. దేనికి అలవాటు పడ్డాడండి? నీసు ముద్దలకు అలవాటు పడ్డాడు, నీసుకి అలవాటు పడ్డాడు. మనం కూడా నీసుకి అలవాటు పడిపోయాం. నేతికి అలవాటు పడాల్సింది నీసుకి అలవాటు పడిపోయాం మనం. మరి ఏం కావాలి? కనుక రక్షించబడిన అనుభవం, ఈ అనుభవం మనలో మన సొంతం అయితే 10 మంది కాదు, ఒక్కడున్నా సరే ఏం చేస్తాడండి? పడిపోతున్న ఆ బిడ్డని ఆ బావిలో నుంచి. అందుకని ఒక కాపరి ఏం చేశాడు? గొర్రెల కాపరి, 100 గొర్రెలను మేపుతున్న కాపరి ఒకటి తప్పిపోతుంది.
దానిని 99ని విడిచిపెట్టి ఒక్కదాని కోసం తప్పిపోయిన దాన్ని వెతకని వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి మందలో కలిపాడు. కనుక పిల్లరా సరిపోతే పోయిందిలే, 100లో ఒకటి పోతే పోయిందిలే, 99 ఉన్నాయి కదా అనుకున్నాడా? పిల్లరా సంఘంలో ఎంతమంది బలహీనలు అవుతున్నారో, ఎంతమంది దూరం అయిపోతున్నారో, ఎంతమంది అపవాది అనేవాడు మింగుతున్నాడో, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వాడు చూస్తున్నాడు. వాడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న వాటిని కాపాడాలా, లేని వాటిని తెచ్చుకుందామని ఉన్న వాటిని పోగొట్టుకోవాలా? లేని వాటి కోసం ఉన్న వాటిని పోగొట్టుకుంటున్నాం, ఉన్న భక్తిని పోగొట్టుకుంటున్నాం, లేని వాటిని సంపాదించుకోవాలి. ఏమండి జరగట్లేదా అది? ఉన్న భక్తి ఇది చాలులే, ఇది చాలులే, ఈ భక్తి చాలులే, దీంతో మేము బలపడతాంలే, దీంట్లోనే ఆనందం ఉంది, దీంట్లోనే సంతోషం ఉంది, దీంట్లోనే నెమ్మది ఉంది, దీంట్లోనే సమాధానం ఉంది, ఇది చాలులే అనుకుంటున్నావా? లేదా ఇది పక్కన పెట్టేసేసి లోకాన్ని సంపాదించుకోవడానికి వెళుతున్నామా? లోకాన్ని సంపాదించుకుంటున్న మనకి ఇది దూరం అయిపోతుంది. కనుక ఆజ్ఞాన కాలము దేవుడు చూచి ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసుపొందాలి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నిర్గమకాండము 18వ అధ్యాయము లేవియాకాండము 18వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను నీ దేవుడునైనా యెహోవానని ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తి దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఏం చేయకూడదు? మీరు ఎక్కడ ఉన్నారు? ఇదివరకు ఐగుప్తులో ఉన్నారు కదా, ఇప్పుడు బయటికి తీసుకొచ్చాం. దేవుడైన యెహోవా చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, మీరు నివసించిన ఐగుప్తి దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇప్పుడు ఏంటండి? ఏ ఆచారం అండి? విడిచిపెట్టిన దేశం యొక్క ఆచారం కానీ, మీరు వచ్చిన దేశం యొక్క ఆచారం కానీ చేయకూడదు. 2 దేశాల ఆచారాలు చేయకూడదు. అక్కడ ఒక ఆచారం ఉంటుంది, ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారం చేయకూడదు, ఈ ఆచారం కూడా చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను కైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరించవలను. మీ దేవునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలను, వాటిని కైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఏమన్నాడండి? విడిచి వచ్చిన ఇక్కడ వీళ్ళకి ఆచారాలు ఉన్నాయంటే, ఎవరికి? కానానికి ఆచారం. కానానికి దేశానికి ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు? ఐగుప్తు దేశంలో ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? అక్కడున్న ఆచారాలు వీళ్ళకి అబ్బినాయి, అక్కడున్న భోజన పదార్థాలు, అక్కడున్న భాష, అక్కడున్న సాహిత్యము, అక్కడున్నటువంటి భక్తి విధానాలు అన్నీ కూడా వాళ్ళకి అభిపోయినాయి. కనుక వాటిని విడిచిపెట్టండి. మరలా ఏం చెప్తున్నాడు? నేను కానాను దేశానికి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలు కూడా ఆచరించకూడదు. పిల్లలా, మనం రక్షించబడిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఆచారాలు ఉండకూడదు.
తర్వాత వచ్చిన తర్వాత ఇందులో కూడా కొన్ని ఆచారాలు, కానాన్ దేశంలో ఆచారాలు ఉన్నాయా లేదా? వాటిని చేయమన్నాడా? లేదు. ఏం కావాలంటే అక్కడ మీరు మీ దేవుడైన యెహోవాను, మీ దేవుడు నాకు యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను 5వ వచనము నా విధులను ఆచరించవలెను. మనం చేయాల్సిన పని ఏంటండి? మనం ఏం చేయాలి? ఆయన విధులు, ఆయన కట్టడలు మనకు ప్రేమగా ఉండాలి. వాటిని మనం ఆచరించాలి. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. అది చక్కగా తేల్చి చెప్పాడు ప్రభు. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నా వాక్యము నిన్ను బ్రతికిస్తుందని ఉంది కదా వాక్యం. కనుక ఆ ఆజ్ఞలు కాదు, విడిచిపెట్టిన ఆజ్ఞలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆజ్ఞలు కాదు, ఇక్కడ వీళ్ళ యొక్క చట్టాలు వీళ్ళవి కాదు. కానీ ఎవరి ఆజ్ఞలు, ఎవరి కట్టడలు, ఎవరి వాక్యము? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు మనకి కట్టడలుగా ఉండాలి. దేవుని నిబంధన మనకు నిబంధనగా ఉండాలి. దేవుని మాటలు మనల్ని బలపరిచేవిగా ఉండాలి. అప్పుడు మనము బ్రతుకుతాం. దేవుడే చెప్తున్నాడు. కనుక చక్కని మాటలు దేవుడు మనకి ఈ గృహంలో, సరే ఈ గృహ కూడిక, మరి నా ఉద్దేశం ఏంటంటే ఈ గృహ కూడిక వల్ల అందరం మనం చక్కగా అందరం ఐక్యంగా ఉండి వచ్చి అందరం ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకరోజు మనం గడుపుకుంటున్నాం. ఈ కూడిక వలన మనం అందరం కూడా మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఒక పాటలు పాడుకొని ప్రభుని మహింపరచడానికి ఈ స్థానానికి వస్తున్నాం. అలాగా ఇంటింట మనము ఇలాగ వాక్యాలని మనం కూడుకొని వాక్యాలని ధ్యానిస్తూ ఆత్మీయమైనటువంటి ఫలాన్ని మనం సంపాదించుకోగలిగినప్పుడు మనం ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగలుగుతాం. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన అన్యాయించేట అసంభవం. మనుషుడు స్వార్థ ప్రియుడు, బెంగమలాడు వాడు, అన్యాయస్తుడు, అక్రమదారుడు. కానీ దేవుడు మాత్రం, కనుక నువ్వు నమ్మాల్సింది ఎవరిని? దేవునినే మహింపరచాలి. దేవునే నమ్మాలి, దేవునే మహింపరచాలి. ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, వాళ్ళు చెప్పిన వాళ్ళు కాదు. ఎక్కడ అక్కడ అమ్మగారింటి కాడ ఉన్న ఆచారాలు వద్దు, అత్తగారింటి దగ్గర ఉన్న ఆచారాలు వద్దు. ఏ ఆచారము వద్దు. ఏ ఆచారం కావాలి? అప్పుడు మనం బ్రతుకుతాం, జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం.